వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి రాకుండా గైర్హాజరు కావడం సంచలనంగా మారింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. ఇక గ్రేస్ పీరియడ్ ఇచ్చి జైలు అధికారులు ఎదురు చూసినా రాలేదు. ఎటువంటి సమాచారం లేకపోవడంతో జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రాజమండ్రి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ కండిషన్ బెయిల్పై బోరుగడ్డ విడుదలయ్యారు. బోరుగడ్డ తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం ఈ నెల 1 నుంచి మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించింది. అయితే తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ ద్వారా బెయిల్ గడువు పొడిగించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా భావిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రైట్, బోరుగడ్డకు నేడుతో మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులు కొంత గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చి బోరుగడ్డ అనిల్ కోసం వేచి చూశారు. అయితే బోరుగడ్డ అనిల్ మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాలేదు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు అధికారులు రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే బోరుగడ్డ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టయితే పోలీసులు భావిస్తున్నారు. ఇక అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, శివ, చాలా సంచలనమైన విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2 రకాలుగా ఎప్పటికీ న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇది ముందుగా కోర్టు ధిక్కరణ, అదేవిధంగా చీటింగ్ వ్యవహారం కింద కూడా వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఆధ్వర్యంలో హైకోర్టుకు నివేదిక ఇవ్వబోతున్నారు. అయితే అనంతరం ఇక్కడ ప్రస్తుతం రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అనంతరం పోలీసులు దాదాపుగా బోరుగడ్డకు సంబంధించి ఇప్పటికే గాలింపు చర్యలు ప్రారంభించారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కదలికలు కావచ్చు, ఆయన సెల్ ఫోన్ ఇప్పటికే కూడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ముందుగా ఏదైతే బోరుగడ్డ అనిల్కు మధ్యంతర బెయిల్కి షూరిటీలు ఇచ్చిన 2 వ్యక్తులు ఉన్నారో 25,000 రూపాయలు చెప్పిన పూచీకత్తు ఇవ్వడం జరిగింది. వారి పైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా మధ్యంతర బెయిల్ గడువు సమయంలో జైలు అధికారులు మరో గంట సేపు అంటే 6 గంటల వరకు కూడా ఈ గ్రేస్ పీరియడ్ ప్రకారం ఎదురు చూడటం జరిగింది. అయితే బోరుగడ్డ అనిల్ నుంచి ఎక్కడా కూడా సమాచారం అందలేదు. దీంతో ఆయన ఈ బెయిల్ ను ఉల్లంఘించినట్టుగానే పరిగణించడం జరిగింది. చూస్తే కనుక ఈ నెల 1వ తేదీని ఈ మధ్యంతర బెయిల్ కూడా పొడిగించడం జరిగింది. దీనికి కారణం కూడా బోరుగడ్డ అనిల్ తల్లికి ఏదైతే చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తున్నారని చెప్పి కూడా మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడం. అయితే ఈ వాస్తవానికి దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో బోరుగడ్డ అనిల్ అసలు తల్లి వద్దకు వెళ్ళలేదని చెప్పి కూడా అంటే ఇక్కడ ఆసుపత్రి వద్ద సీసీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే ఇతర ఆధారాల ద్వారా నిర్ధారణ అయింది. దీంతో పాటు ఈ బోరుగడ్డ అనిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ పొందారో దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ టీవీ రాఘవ శర్మ సిఫార్సు చేసినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికేట్ ను కూడా సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇది కూడా ఒక ఫేక్ సర్టిఫికేట్ గానే పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక బోరుగడ్డ అనిల్ అటు చీటింగ్ కేసు గాను, ఇటు బెయిల్ ఉల్లంఘించడం, అదేవిధంగా ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కు పూచీకత్తు ఇచ్చిన 2 వ్యక్తులు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితి, వారిపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో గాలింపు చర్యలు కూడా అంటే బోరుగడ్డ అనిల్ ఇప్పటికే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ ముగిస్తున్నాయి. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ నుంచి కూడా బోరుగడ్డ అనిల్ రిమాండ్ లో ఉంటూ వస్తున్నారు. అసలు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ దగ్గర నుంచి కూడా చాలా అనేకమైన వివాదాస్పద అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో ముందు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చినప్పుడు మధ్యలో పోలీసులకి రెస్టారెంట్ కి తీసుకెళ్లి అక్కడ బిర్యానీ తినిపించిన వ్యవహారంలో పోలీసులపై కూడా కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. తర్వాత కూడా చూస్తే కనుక ఆయన బెయిల్ కోసం అప్లై చేస్తున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు కావడం జరిగింది. అది మధ్యంతర బెయిల్ కూడా తల్లి అనారోగ్య కారణంతో పొడిగించుకోవడం జరిగింది. ఈ ఓవరాల్ గా చూస్తే కనుక హైకోర్టు రాష్ట్ర
ఉన్నత న్యాయస్థానాన్ని కూడా చీటింగ్ చేసినట్టుగా కూడా ఈ వ్యవహారం పరిగణించాల్సి అయితే వరప్రసాద్ బోరుగడ్డను గతంలో అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా కొంత వివాదాస్పదం అవుతున్నారు కదా. తరచుగా పోలీసులు అతనికి కొంత సహకరిస్తున్నారు అనేటటువంటి విమర్శలు మనం చూస్తాం. అతనికి రాచ మర్యాదలు చేస్తున్నారని రకరకాల ఆరోపణలు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి కదా, వెనకుండా ఎవరో నడిపిస్తున్నారు, డిపార్ట్మెంట్ లో సహాయం లేదే బోరుగడ్డ ఈ రకంగా తప్పించుకునే అవకాశం లేదనేటటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా ఇది ముఖ్యంగా దీంట్లో చూస్తే కనుక పోలీస్ శాఖకి బోరుగడ్డ వ్యవహారం ఒక అప్రతిష్టగానే మారిందని చెప్పాలి. కొన్ని విషయాల్లో అయితే బోరుగడ్డతో పాటు సెంట్రల్ జైలు ఏదైతే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినడం, అదేవిధంగా ఆయన పోలీస్ స్టేషన్ లో కస్టడీలో తీసుకున్న సమయంలో ఆయనకి మర్యాద చేయడం, ఇవన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే బోరుగడ్డ చేసిన గతంలో నేరం ఏదైతే అటు సీఎం చంద్రబాబు, లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా పై కూడా చాలా జిగుప్సాగరంగా మాట్లాడిన పరిస్థితుల్లో పార్టీ కేడర్ అంతా కూడా బోరుగడ్డపై రగిలిపోతున్న పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. ఒక ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా అక్కడ గుంటూరులో కూడా కొన్ని నేరాలు కూడా చేయడం జరిగింది. చికెన్ కేసులు కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి వివాదాల్లో కూడా బోరుగడ్డలు నిధులుగా ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు అనంతపురం కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో కొన్ని పోలీస్ కేసులు కూడా ఆయనపై నమోదైనవి. వీటన్నిటి ప్రకారం చూస్తే కనుక ఇదైతే ఈ పోలీస్ శాఖ కూడా కొంతవరకు కొంతమంది బోరుగడ్డలకి సహకరించారని ఒక విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి కూడా ఒక విమర్శ అయితే ప్రధాన వాదన కూడా వినిపిస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రతి రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ప్రతి వారం 2-3 ఫోన్ కాల్స్ మాట్లాడే సౌకర్యం ఉంటుంది. ఆ సమయంలో బోరుగడ్డ కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఫోన్ కాల్ నుంచి కాన్ఫరెన్స్ కాల్స్ వెళ్ళి అని చెప్పి కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. దీనికి సంబంధించి జైలు అధికారులు అయితే ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మొత్తం మీద చూస్తే కనుక ఎవరో వెనకుండి రద్దు నడిపిస్తారని చెప్పి కూడా ఖచ్చితంగా ఈ ప్రస్తుతం బోరుగడ్డ హైకోర్టు మధ్యంతర బెయిల్ ధిక్కరించడం అనేది సాధారణ విషయం కాదు. సాయంత్రం 5 గంటల వరకు కూడా గడిగా ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన రాకపోవడం, ఒకవేళ వేరేనా అనారోగ్యంతో కావచ్చు, లేదంటే వేరే ఏదైనా వివాదంలో చూసుకుంటే అక్కడ జైలధికారులకు సమాచారం అందించవచ్చు. ఇవన్నీ కాకుండా తన లాయర్ ద్వారా సమాచారం అందించవచ్చు. ఇవన్నీ కాకుండా బోరుగడ్డ ప్రస్తుతం ఈ దాదాపుగా పరారీలో ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. దీనిపై ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఒక నివేదిక సిద్ధం చేసి హైకోర్టుకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు మేరకు వాలంటీర్లు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం వెళ్ళడం జరిగింది. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి బోరుగడ్డని అసలు ఎక్కడ ఉన్నారు అంటే మధ్యంతర బెయిల్ పొందినప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ అందుబాటులో పూర్తి కావచ్చు, లేదంటే ఇప్పుడు తల్లి అనారోగ్యం సంబంధించి చికిత్స జరిగినప్పుడు కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదని చెప్పి కూడా అర్థమవుతుంది. కాబట్టి బోరుగడ్డ ఇక్కడ ఉన్నారా లేదంటే ఎక్కడికైనా పారిపోయారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు వంటి కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.